పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోడ్ సికింద్రాబాద్లో పోలీసుల విస్తృత తనిఖీలు. కవితను అడ్డుకున్న పోలీసులు, లైబ్రరీ వద్ద ఉద్రిక్తత. వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం. హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ కలకలం. బైకులు పార్కు చేయొద్దు అన్నందుకు దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో సోలార్ లైట్లకు ఉపయోగించే బ్యాటరీలను దొంగతనం చేసే 4 వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జనగాం జిల్లా నివాసులు సంపత్, మహేష్, ప్రశాంత్, సాంబరాజు అనే నిందితులను రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి మొత్తం 38 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ బ్యాటరీల విలువ సుమారు 2,15,000 ఉంటుందన్నారు. ఈ లైట్స్ బ్యాటరీస్ దొంగతనాలు జరుగుతున్నాయి. మన దగ్గర ఈ మహేశ్వరం, బాంజీతాండ, ఇటిక్యాలపల్లి, మాదనపేట తదితర గ్రామాల్లో 14 గ్రామాల్లో కంటిన్యూగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగే చంద్రరావుపేటలో, కానపూర్లో కూడా దొంగతనం చేశారు. వీటి మీద సిఏ గారు రఘుపతి రెడ్డి గారు, ఎస్ఐ రవికుమార్ వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి ఐడి పార్టీని ఏర్పాటు చేసి ఈ దొంగల్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగలను పట్టుకునేది. ఈ దొంగలు మా సంపత్, మహేష్ మరియు సాంబరాజు అని 4 పాలకుర్తి, డెబ్బర్గఢ్ ప్రాంతాలకు చెందినవారు. వీళ్ళు నైట్లో వచ్చి రెక్కి నిర్వహించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ను ఆటోల మీద తరలించేవారు. కరీంనగర్లో ఇలా అమ్ముకుంటున్నారు. ఇక ఈ అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి సోలార్ ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజుకు రెడ్డి గారి దగ్గర ప్రొడ్యూస్ చేశాం. బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు తప్పకుండా ఇప్పిస్తామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. కర్నూలు నగరంలోని కల్లూరు వద్దనున్న శ్రీనివాస నగర్లో బేడ బుడగ జంగం కాలనీని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారు. బేడ బుడగ జంగం కులస్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఆమె వారి ఇంటి వద్దకు వెళ్లి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. బుడగ జంగం కులస్తులకు గతంలో ఎస్సీ సర్టిఫికెట్లు ఉండేవని, అవి రద్దు అయినప్పటి నుంచి వీరు అన్ని విధాలా నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. తాను ఎంపీ పదవిలో ఉన్న సమయంలోనే వీరికి ఎస్సీ సర్టిఫికెట్ ఇప్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ముందుకు రావచ్చు కదా మీ లొల్లు ఎక్కువ మరి తక్కువ జరుగుతుంది. మోడీ గారు Hey, Buji.
మనం అందరూ అవుతుంది వెళ్ళి పంపిస్తాం బీడే ఎవరు అందరూ ఇది ఒక కుటుంబం. ఈ ఇంట్లో ఎంత అన్నదమ్ముల కుటుంబం అంటే చెప్పమ్మా నువ్వు చెప్పు. ఈ పక్క ఎందుకంటే కొంచెం ఎంత ఘోరంగా ఉందో దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది. ఇక్కడ బేడ బుడగ జంగం వారు మనకు తెలిసిందే, పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగ జంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. బేడ ఇక్కడ తీర్మానం ఇచ్చారు. ఆర్జీఐలో పెండింగ్ పడుతుంది. ఆర్జీఐలో పెండింగ్ పడుతున్నప్పుడు అది ఎందుకు పెండింగ్ పడుతుంది అనేది ఈసారి వెళ్ళి ఇప్పుడు మొన్ననే కదా వీళ్ళు పంపించింది కూడా. నాకు లాస్ట్ మంత్ నాకు తెలిసింది ఏంటంటే ఆర్జీఐలో పెండింగ్ ఉంది ఫైల్ అని. ఖచ్చితంగా నేను పోయి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడితే బయటకు పడతాయి. తప్పకుండా ఒకటి, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే వీళ్లకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చింది. అది మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. ఈసారి కూడా మా ప్రభుత్వమే ఇవ్వబోతుంది అని నేనైతే చెప్పగలుగుతాను. ఓకేనా? ఓకే రైట్ అన్న. ఈరోజు గౌరవ పార్లమెంటు శాసనసభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి అక్క గారు మా యొక్క బేడబుడజంగ కాలనీలోకి వచ్చి మీరు వాస్తవాలు చూడాలమ్మా, గత 25 సంవత్సరాల నుంచి మా పోరాటం, రిజర్వేషన్ పోరాటం, కుల సర్టిఫికేట్ల పైన ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా తలరాతలు మారడం లేదు. అందరూ హామీలు ఇస్తున్నారు. ప్రభుత్వాలకు ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి, కేంద్రంలో పెండింగ్ ఉండేది పరిష్కరించాలని చెప్పాము. ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా నేను గౌరవ నరేంద్ర మోడీ గారికి తెలియజేసుకుంటున్నాను. మా కర్నూలు జిల్లాకు వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఎక్కువ జనాభా ఇక్కడనే ఉన్నాం, ఎక్కువ విధానం కూడా పోరాటం చేసిన విధానం కూడా ఇక్కడనే ఉంది. కాబట్టి న్యాయం చేసి మీరు కూడా ఇక్కడ హామీ ఇచ్చి పోవాలని చెప్పి కోరుకుంటూ, ఆ విధంగా న్యాయం చేసిన ఉన్నప్పుడే ఈ కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళుగా అవుతారని చెప్పి, ఆ విధంగా ఉండాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసు. జై హింద్. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని రామగుండం జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది దసరా సందర్భంగా నిర్వహించాల్సిన వేడుకలను భారీ వర్షాల కారణంగా రద్దు చేశామని, ఆ వేడుకలను దీపావళి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 19న సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి ఎన్టీపీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో పాటు సినీ కళాకారులు ఆలీ, శివారెడ్డి, గాయని గీతా మాధురి, జబర్దస్త్ కళాకారులు వస్తున్నారని తెలిపారు. రామగుండం ప్రాంతంలోని 3 డివిజన్లకు చెందిన సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మీ అందరి సమక్షంలో ఈ దసరా దీపావళి ఉత్సవాలు దాని యొక్క పోస్టర్ రిలీజ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. రామగుండం ఆర్జీ1 ఏరియాలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రానున్న 19వ తారీఖు ఆదివారం నాడు దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్, వారి యొక్క సూచనల మేరకు శ్రీ రాజ్ ఠాకూర్ గారు, గౌరవ శాసనసభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో, అట్లనే శ్రీ బలరాం నాయక్ గారు, చైర్మన్ సింగరేణి కాలరీస్, వారి యొక్క అనుమతితో రామగుండము, గోదావరి ఖని,
ఈ RG1 ఏరియా, RG2, RG3 అడ్రియాల ఏరియాల్లో పనిచేసే సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రామగుండం గోదావరిఖని పట్టణ ప్రజల యొక్క వారిని అలరించడానికి పండుగలు మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో గత ఏడాది దసరా నాడు చేసుకోవడం జరిగింది ఏర్పాట్లు అద్భుతంగా. ఈసారి అంతకంటే మించి అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయగా దసరా టైంలో వర్షాలు రావడం వల్ల కొంచెం దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాము. అందువల్ల దాన్ని పూరించడం కోసము రేపు 19వ తారీఖు ఉత్సవాలను ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికి ముఖ్య ఆకర్షణగా శ్రీ రామగుండం బిడ్డ, ప్రముఖ సినీ నటుడు మరియు మిమిక్రీ ఆర్టిస్టు శ్రీ శివారెడ్డి గారు దీనికి కల్చరల్ ప్రోగ్రామ్స్కి నాయకత్వం వహిస్తున్నారు. అట్లనే ప్రముఖ కమెడియన్ శ్రీ అలీ గారు కూడా, వారికి కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ప్రముఖ సినీ గాయని శ్రీమతి గీతామాధురి గారు మీకు తెలుసు, ఎన్నో సినిమాల్లో వారు పాటలు పాడారు. వారు, వారి యొక్క టీము, అట్లే జబర్దస్త్ టీము, బుల్లెట్ భాస్కర్ టీము వారందరూ కూడా వస్తున్నారు. డ్యాన్స్ టీం వారు, గోవింద్ టీం వారు, ఈ రకంగా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రావణదానం కూడా, దీపావళి బాణసంచతో రావణదానం కూడా అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం. ఇది కాక తినుబండారాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్, అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన ప్రజలందరూ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనము ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు మనం ముగించుకున్నాము. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి పండుగను రామగుండం ప్రాంతంలో, గోదావరిఖని ఏరియాలో అందరూ వచ్చి, కుటుంబాలతో వచ్చి, పిల్లలతో వచ్చి దీన్ని అన్నింటినీ తిలకించి వాళ్ళని సంతోషపెట్టి అందరూ సంతోషించవలసిందిగా పేరు పేరున అందరినీ సింగరేణి కాలేజ్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సుగాలి ప్రీతిబాయి కేసులో న్యాయం చేయాలని ప్రీతిబాయి తల్లిదండ్రులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ కూతురు చనిపోయి 8 సంవత్సరాలు అయిన కేసులో ముద్దాయిలకు కేసులో ఎలాంటి శిక్ష పడలేదని ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఇవ్వాలని ప్రీతిబాయి తల్లిదండ్రులు కోరారు. ప్రధాని అపాయింట్మెంట్ రానుందని వారు నిరసన తెలిపారు. గత 8 రోజుల క్రితమే కర్నూలులో ఉన్న ప్రతి ఒక్క అధికారికి నేను లెటర్లు ఇవ్వడం 10 సంవత్సరాలుగా నా కూతురి విషయంలో న్యాయము కనీసం మోడీ గారికైనా నేను నా కోరిని విన్నవించుకుంటాను. అమ్మాయి బాధితులకు కనీసము బాధ్యతలు కానీ మీరు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మీరు డీల్ హీరో అని నిరూపించుకున్నారు. నిజంగానే మీకు చిన్న ఉంటే లోకేష్ గారు ఈరోజు ఈ నిరసన తెలపడానికి కారణం నా కూతురి సుగాలి ప్రీతి కేసు 8 ఏళ్లుగా దక్కని న్యాయం. ఒకవేళ న్యాయం జరిగి ఉంటే నేను ఈరోజు రోడ్ల మీద పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండే. ఒకటి చెప్తున్నాను ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులకు రక్షణ కరువైందని నిరూపిస్తూ ఉన్నారు. ముద్దాయిల వైపే ప్రభుత్వాలు ఉన్నాయని గట్టిగా నమ్మకం కలిగే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మేము చేస్తున్న ప్రతి ఒక్క పోరాటంని మీరు ఆపుతున్నారు. నిజంగా శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని మీరు ఆపారు. ఆ ర్యాలీ కోసం మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో బెంచ్ మీద కూడా రాకుండా చేస్తున్నారు. ఈ రేపు మరి ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన సందర్భంగా నేను మిమ్మల్ని 8 రోజుల క్రితమే మరి డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి, కలెక్టర్ గారికి అపాయింట్మెంట్ కోసం అడిగితే ఇంతవరకు బాధితులకు ఎటువంటి సమాచారం కానీ కనీసం మాట్లాడే దిక్కులేని పరిస్థితి కర్నూలుకు వచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం పోస్టుకి నిజంగా అర్హులేనా అని అడుగుతున్నాను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మరి 2020లో మీరు కర్నూలులో భారీ ర్యాలీ సభ పెట్టారు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలి అని. మరి కర్నూలులో మిమ్మల్ని అడుగు పెట్టబోమని చాలా సంఘాలు మీరు రాయలసీమ ద్రోహి అని ఆ రోజు మీరు నిరసన తెలిపారు. మీకు అది గుర్తుందో లేదో, నేను వెళ్ళి ఆ సంఘాలతో అన్న వస్తున్నది ఒక ఆడపిల్ల విషయము కాబట్టి అన్నని మీరు రానివ్వండి అని అడగడం జరిగింది. మరి ఈ రోజు నిజంగా మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేశారని కర్నూలుకి వస్తున్నారా? నిజంగా మీరు ఏ మొహం పెట్టుకొని కర్నూలుకి మీరు వస్తున్నారని అడుగుతా ఉన్నాను. గద్దె ఎక్కక ముందు ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకపోయిందే నాకు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయడానికని అరిచిన మీరు
డిప్యూటీ సీఎం అయి 16 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కేసుకి ఎలాంటి పురోగతి లేదు. మరి కేసు విషయానికి వస్తే ఏ పురోగతి చేశారు, ఏ న్యాయం చేశారు? మీరు న్యాయం చేశారు అనుకుంటున్నారా? మరి మీరు నిజంగా మీరు కర్నూలుకి పర్యటించాలనుకుంటే ఫస్ట్ సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేసి తర్వాత మోడీ గారికి మీరు స్వాగతం పలకండి. నిజంగా చిత్తశుద్ధి ఉందా పవన్ కళ్యాణ్ గారు మీరు అని అడుగుతాను. మరి చట్టబద్ధంగా మాకు రావాల్సినవి మాకు ఇచ్చి ఇదే న్యాయం అని చెప్తున్నారు మీరు. ఇదేనా న్యాయం చెప్పండి? ఆడపిల్ల మాన ప్రాణాలు చంపిన ముద్దాలకు శిక్ష లేదా? మీరు మోడీ గారికి ఒకటి చెప్పండి. మోడీ గారేమో ఆడపిల్లను బతికించండి, ఆడపిల్లని కనండి, ఆడపిల్లని చదివించండి అన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మీరు చెప్పాల్సింది మోడీ గారికి, అయ్యా మీరు చెప్పిన స్లోగన్ కాదు, మా ప్రభుత్వము ఆడపిల్ల మాన ప్రాణాలతో ఆడుకుంటున్న ముద్దాయిల వైపు ఉంటుందని మీరు చెప్పండి. నిజంగా ఏ మొహం వేసుకొని మీరు కర్నూలుకు వస్తున్నారు? సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేశారా? ఏం లోకేష్ బాబు గారు మీ రెడ్డి బుక్లో సుగాలి ప్రీతి అంతకుల పేర్లు ఉన్నాయా? ఎందుకు లేవని అడుగుతున్నాను. మీరు ఎలా వస్తారు కర్నూలుకి అని అడుగుతాను. ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం రాజీనామా చేసేయండి. మీరు డిప్యూటీ సీఎం కానంత వరకు రియల్ హీరో అని ప్రజలందరూ అనుకున్నారు. కానీ మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత 16 నెలల్లో సుగాలి ప్రీతికి ఏ న్యాయం చేయలేదు. అందుకే మీరుగా రియల్ హీరోనేనని మీరు నిరూపించుకున్నారు. ఈ ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం, మరి స్పందించి త్వరగా న్యాయం చేయకపోతే మా పోరాటాలు ఇంకా ఎక్కువగా చేస్తాం. ఇంకా మేము పోరాటాలు వేరే విధంగా కూడా చేస్తాము. అదేవిధంగా ఏదైతే ప్రజలు మిమ్మల్ని నమ్మి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారో మరి అదే ప్రజలు తెలుసుకొని మీరు మిమ్మల్ని గద్దె దించే విధంగా కూడా మా పోరాటాలు మేము కొనసాగిస్తామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీల ఉచిత విద్యా పథకం శ్రేష్ఠ ద్వారా ఇతర రాష్ట్రాల్లో చదివిన షెడ్యూల్ కులాల విద్యార్థులను స్థానికులుగా పరిగణించి జీవోఎంఎస్ నంబర్ 20 నుండి మినహాయింపునిస్తూ 9 నుండి 12వ తరగతి వరకు ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టల్ వసతులను కల్పించాలని పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారాజు, ప్రకాష్ రాజు నరసింహులు మద్దయ్యను ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఇంధన శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, మడకసిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు పాలకవర్గ సభ్యులు ఎంఎస్ రాజులను కలిసి వినతి పత్రాలను అందజేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఎస్ఈజెడ్ రైతుల చిరకాల వాంఛ అయిన భూమికి భూమి రిజిస్ట్రేషన్లు జీవో ఇప్పించిన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎస్ఈజెడ్ రైతులు సీనియర్ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, నారాయణ స్వామి, చింత సూర్యనారాయణ మూర్తి, బండి సీతయ్య కాపు, బి రాముడు, బాపన్న దొర ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ధన్యవాదాలు తెలియజేసిన ఎస్జెడ్ రైతులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈవేళ చాలా శుభదినం. ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు, వీళ్ళ కష్టాలు కావచ్చు, దశాబ్దాల పోరాటం ఇది. 2 దశాబ్దాలుగా అపరిష్కృతం కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి. అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి 2200 ఎకరాల్లోనూ దఫదఫాలుగా రిజిస్ట్రేషన్ పోను ఇంకా 1100 ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది. తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లిన ధర్మిలా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు, పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య. మీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం వెళ్ళింది. మా వివాహ టైంలో కానీ, ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ
ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు మాకు ఉపశమనం కలిగించాలి. ఇది గత 2-3 సంవత్సరాలుగా అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది. తర్వాత సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దీన్ని చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళడం జరిగింది. అంతిమంగా గత 2-3 నెలలుగా కూడా జీవో వస్తుందని ఆశిత్యం కొంచెంగా ఆలస్యమైంది. అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్ హరిప్రసాద్ వీరంతా కూడా శాసనసభ్యులు శాసన మండలిలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వారి మన ప్రభుత్వంలో చర్చించి దీనికి నివారణ కోసం ఈ జీవో రిలీజ్ చేయాలని చెప్పి వారి కృషిపదంగా జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడి ఉన్నారో వీరికి ఒక న్యాయం జరిగింది. ఎందుకంటే ఈవేళ మార్కెట్ రేట్ పక్కన ఇది వస్తుంది. ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి 8,000 ఎకరాలు ఉన్నారో ముందు 3 లక్షలు ఇచ్చారు, తర్వాత 5 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇక ఒక పరిశ్రమలు వస్తాయి, మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాప ఆశించి భూములు ఇచ్చారు. ఇది అనేక రూపాంతరాలు చెందింది. ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు, తర్వాత ప్రైవేట్ అన్నారు, అనేక చేతులు మారి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు. వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సతిగా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు, రోడ్డుకి పర్మిషన్ లేదు, ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు. ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది. ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు. ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు వారి దృష్టిలో ఉన్నాయి. మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది సరిపోదు, కొద్దిగా అలా ఉన్నాడు. స్వామి వెనక్కి స్వామి వెనక్కి స్వామి ఒకసారి ఓకే. శ్రీకాకుళం జిల్లా రావిపాడం గ్రామంలో నవరాత్రుల సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి భజన బృందం కడూర మ్యామ్గా నిర్వహించడం జరిగింది. దేవాయ ఓం మహాదేవాయ ఓంకార రూప శివ శంకర పంచాక్షరి పఠన చేయువారుమా పంచాక్షరి పఠన చేయువారుమా
నిలకడలేనిది కాయం అలజడి అయినది కాయం నిలకడలేనిది కాయం అలజడి అయినది ప్రాయం హరినామామృతం దివ్యౌషధము హరినామామృతం దివ్యౌషధము హరియన వేది హరియన వేది హరిపాదం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.